బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై ప్రేమ ఉంటే బీసీ నేతను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించారని చెప్పారు కమలం లీడర్స్. ప్రధాని మోదీ ఆలోచన సూచనల మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నానన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గెలిపించిన ప్రజలకు విద్య, వైద్యం విషయంలో ఏదో ఒక సహాయం చేయాలని ప్రధాని చెప్తుంటారన్నారు. అందుకే తన వంతు సాయంగా విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు మోదీ గిఫ్ట్ పేరుతో సైకిళ్లను పంపిణీ చేశారు బండి సంజయ్. పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్లో విపరీతమైన అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పిన ఈ ఇయరే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇవాళ 9th క్లాస్ చదివే పిల్లలందరూ కూడా నెక్స్ట్ 10th రాగానే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం. అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీరు సైకిల్ పొందండి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు తీసేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలను సీఎం చేసిందని ప్రశ్నించారు. 42% బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు రిజర్వేషన్ ఎలా కల్పిస్తారని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు రామచంద్రరావు. 33% రిజర్వేషన్లు తెచ్చింది మహిళలకు బీజేపీ. 33% బీజేపీకి రిజర్వేషన్ తెస్తే ఈ రోజు మహిళల్ని కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. మీరు కూడా చదువుకున్నటువంటి లేడీస్ రాజకీయాలు రాండి, అందరికీ మంచి అవకాశం ఉంది. యువకుల్ని కూడా కోరుతా ఉన్నాను, బీజేపీ రాబోయే రోజుల్లో బీసీలకు, యువకులకు పెద్దపీఠం వేస్తుంది, మహిళలకు కూడా పెద్దపీఠం వేస్తుంది. ఈరోజు చెప్తా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీలోని కొందరు వ్యక్తులు తన ఓటమి కోసం శ్రమించారని హాట్ కామెంట్స్ చేశారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. అయినా పొరపాట్లను సవరించుకోకుండా మళ్లీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఎంపీ డీకే అరుణ. పొరపాటు దేశం సరిదిద్దుకుంటామంటే కార్యకర్త ఎవరైనా అవకాశం తీసుకో తప్పులేదు, కానీ మళ్ళీ దబాయింపు రకంగా ఉల్టాగా మొదలైన అనేది క్రమశిక్షణ రాహిత్యమా కాదా? బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలకు సవాల్ చేశారు ఎంపీ రఘునందన్ రావు. 4.5 దశాబ్దాలలో బీజేపీ బీసీల కోసం ఏం చేసిందో లెక్కలతో సహా చెబుతానన్నారు. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో పీసీసీ చీఫ్ మహేష్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బహిరంగ చర్చకు రావాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు రఘునందన్ రావు. మీరు 250 మందిని చేస్తే మీరు ఇచ్చింది 43 మందికి, మేము 68 మందిని చేస్తే అందులో మేము ఇచ్చింది 21 మందికి. సో వెన్ యూ కమ్ టు ద పర్సంటేజ్ల విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ 30.9% మందికి ఇచ్చింది. అంటే దాదాపు 31% మంది ఓబీసీలను ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ అయితే, కాంగ్రెస్ పార్టీని పర్సంటేజ్లలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 17.2% సీఎంస్ అపాయింటెడ్ బై ద కాంగ్రెస్ పార్టీ ఆర్ ద ఓబీసీ సీఎంస్. మీరు ఇచ్చింది 17%, మేము ఇచ్చింది 30.9%, అంటే దాదాపు 31%. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు 49 జీవో రద్దుపై 28న జరగనున్న మహాధర్నాకు బీజేపీ మద్దతిస్తుందన్నారు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. తనతో పాటు ధర్నాలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. ఆదివాసీలకే కాకుండా గిరిజనేతరులకు టైగర్ కన్సర్వేషన్ రిజర్వుతో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండడంతో జీవోను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ 2 నియోజకవర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఈ మహాధర్నా కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిస్తున్నా. ఎందుకంటే ఈ జీవో వలన, ఈ కన్జర్వేషన్ రిజర్వ్ వలన మన అభివృద్ధి పూర్తిగా కుంటుబడి భవిష్యత్తు తరాలకు అపారమైన నష్టం జరుగుతుంది. కాబట్టి దీని నుంచి ఉపశమనం పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం తాత్కాలిక నిలుపుదల చేసింది, కానీ పూర్తిగా ఈ జీవోను రద్దు చేసే వరకు పోరాటం
విరమించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పాలమూరు బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పర్యటనలోనే ఎంపీ డీకే అరుణ, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు.